అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 38వ భాగము. రచయిత స్వర్ణ బొప్పాల గారు. ఏం లేదు అని తల ఊపాడు కార్తీక్. ఇద్దరిని వింతగా చూస్తూ ఉంది రాధ. ఇద్దరూ ఒకేసారి రాధ వైపు చూసి ఏంటి అని అడిగారు. ఏం లేదన్నట్లుగా తల ఊపింది రాధ. ముగ్గురు ఫంక్షన్ గురించి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయా, ఏం చెయ్యాలి అని డిస్కస్ చేస్తూ ఉన్నారు. క్రిష్ వాళ్ళతో నార్మల్గానే మాట్లాడుతున్నారు. లోపల చాలా బాధపడుతూ ఉన్నాడు. అది రాధకి కార్తీక్కి ఇద్దరికీ అర్థమైంది. ప్లీజ్ రా, నీకు బాధగా ఉంది అని నాకు తెలుసు, కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఆంటీ ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఉండరు. నువ్వు హ్యాపీగా ఉంటేనే ఆంటీ హ్యాపీగా ఉంటారు అన్నాడు కార్తీక్. జగదీష్కి క్రిష్ దగ్గరికి వెళ్ళాలి అని ఉన్నా వెళ్ళలేకపోయాడు. నేను చేసిన తప్పుకు నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించాలి కదా. కానీ నా వల్ల నా కొడుకు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. పాపం, వాడికంటూ ఎవరూ లేకుండా పోయారు అనుకున్నాడు జగదీష్. మాట్లాడితే మాట్లాడు, లేదంటే లేదు. అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయో నేను వెళ్తాను అనుకొని క్రిష్ దగ్గరికి బయలుదేరాడు జగదీష్. ఎక్కడికి వెళ్తున్నారండి అంది జమున. నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు జగదీష్. ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడకండి. మీరు అలా మాట్లాడటం మానస్ వింటే చాలా బాధపడతాడు అంది జమున కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మానస్ బాధపడతాడు అని మాత్రమే చూస్తున్నావు, కానీ క్రిష్ ఎంత బాధపడుతున్నాడో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అన్నాడు జగదీష్. అయినా నేను క్రిష్ నా కొడుకు అన్నంత మాత్రాన మానస్ నా కొడుకు కాకుండా పోడు కదా. వాడు కూడా నా కొడుకే. అందులో బాధపడటానికి ఏముంది అన్నాడు జగదీష్. మనసులో చాలా అనాలి అని ఉన్నా బయటికంటే జగదీష్ ఎక్కడ కొడతాడు అని భయపడి సైలెంట్గా ఉంది జమున. నేను నీకు ముందే చెప్పాను, ఎప్పుడైనా నాకు ఫస్ట్ ప్రిపరేషన్ క్రిష్నే, తర్వాతే ఎవరైనా ఏదైనా అని. చాలా అని మానసికి కూడా నేను ఏమి తక్కువ చేయడం లేదు కదా. అయినా నీ మాటలన్నీ నీకు దగ్గరైనందుకు నన్ను నేను అనుకోవాలి. అప్పుడే గనుక నీ మాటలు నమ్మకుండా ఉంటే, నీ దగ్గరికి రాకుండా ఉన్నట్లయితే ఇప్పుడు నాకు ఇంత బాధ ఉండేది కాదు. నా కొడుకు ఇంత బాధ పడేవాడు కాదు. ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు జగదీష్. జగదీష్ వెళ్ళగానే పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి పగలగొట్టి చేతికి అందిన వస్తువులన్నీ పగలగొడుతూ, నా మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉందా నీకు? నా పిల్లల కన్నా వాడే ఎక్కువ. చూస్తాను, ఎంతకాలం ఇలా ఉంటావో చూస్తాను అనుకున్నది కోపంగా జమున. జగదీష్ క్రిష్ దగ్గరకు వెళ్ళాడు. జగదీష్ ఇంట్లోకి వెళ్ళగానే తనను చూసి నిలబడింది రాధ. రాధ నిలబడటం చూసి క్రిష్, కార్తీక్ ఇద్దరూ డోర్ వైపు చూశారు. జగదీష్ని చూడగానే క్రిష్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయ్యాయి. హాయ్ అంకుల్ అని పలకరించాడు కార్తీక్. రాధ నిలబడి ఉండటం చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి కూర్చోమ్మా అన్నాడు జగదీష్. రాధ కూడా చిన్నగా నవ్వి కూర్చుంది. జగదీష్ రూంలోకి వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా యశోద ఫోటో కనిపించింది. రూంలోకి వెళ్ళబోయేవాడు ఆగిపోయి ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటో ముందు నిల్చొని, వీలైతే నన్ను క్షమించు యశోద. నాకు నిన్ను క్షమాపణలు అడిగే ఛాన్స్ కూడా నువ్వు ఇవ్వలేదు. ఒక్కసారైనా ఇలా ఎందుకు చేశావని అడిగి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో అనుకున్నాడు బాధగా జగదీష్. ముగ్గురు జగదీష్ని చూస్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా తనని కదిలించలేదు. కొంచెం సేపు అలాగే నుంచొని రూంలోకి వెళ్ళిపోయాడు. కొంచెం ముందుకు వెళ్ళి వెనకాలకి చూసి, కార్తీక్, ఒకసారి నా రూంలోకి రా అని పిలిచాడు. ఓకే అంకుల్, వస్తాను, 5 మినిట్స్ అన్నాడు కార్తీక్. సరే అని రూంలోకి వెళ్ళిపోయాడు జగదీష్. నన్నెందుకు పిలుస్తున్నాడంటావురా అన్నాడు కార్తీక్. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, నువ్వే వెళ్ళి కనుక్కో అన్నాడు క్రిష్. అయినా నిన్ను అడిగాను చూడు, నన్ను నేను అనుకోవాలి అన్నాడు కార్తీక్. ఏంటి అన్నాడు క్రిష్. ఏం లేదంటూ, సరే నేను వెళ్ళి ఏంటో కనుక్కొని వస్తాను అని జగదీష్ దగ్గరికి వెళ్ళాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిన తర్వాత చిన్నగా సార్ అని పిలిచింది రాధ. ఏంటి అన్నట్లు చూశాడు క్రిష్. మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెప్తాను అంది రాధ. ఏంటి రాధ, చెప్పు అన్నాడు క్రిష్. మీరు అలా కోపంగా లేదా బాధగా ఎంత చేసినా కూడా ఆంటీ ఆత్మ శాంతించదు. అదే మీరు నవ్వుతూ ఏ చిన్న పని చేసినా ఆంటీ హ్యాపీగా ఫీల్ అవుతారు అంది రాధ. నేను నార్మల్గానే ఉన్నాను అన్నాడు కార్తీక్ జగదీష్ దగ్గరకు వెళ్ళాడు. పనులు ఎంతవరకు వచ్చాయి అన్నాడు జగదీష్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అంకుల్ అన్నాడు కార్తీక్. ఏదో జరిగింది అని విన్నాను, ఏం జరిగింది అన్నాడు జగదీష్. అది అంకుల్ అని చెప్పటానికి ఆలోచించాడు కార్తీక్. ఏం జరిగింది చెప్పు కార్తీక్ అన్నాడు జగదీష్. జరిగింది మొత్తం చెప్పాడు కార్తీక్. కోపంగా లేచి బయటికి వెళ్ళబోయాడు జగదీష్. అంకుల్, ఆగండి అన్నాడు కార్తీక్. ముందుకు వెళ్లకుండా అక్కడే నుంచున్నాడు జగదీష్. ఏదైనా ఉంటే రేపు
ఈ ఫంక్షన్ అంతా అయిపోయాక చూసుకుందాం ప్లీజ్. ఇప్పుడు మీరు ఏమీ అనకండి. మీరు ఇక్కడ ఉండటం చాలా అవసరం అన్నాడు కార్తీక్. కార్తీక్ చెప్పింది కూడా నిజమే అనిపించి సైలెంట్‌గా అయిపోయాడు జగదీష్. నెక్స్ట్ డే పంతులు గారు చెప్పినట్లుగా క్రిష్ అన్నీ చేశాడు. వచ్చిన వాళ్ళందరూ క్రిష్‌ని కలిసి పలకరిస్తూ ఉన్నారు. రాధ క్రిష్ పక్కనే ఉండి క్రిష్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. విజయేంద్ర రాగానే రాధ అక్కడి నుండి పక్కకు వెళ్ళింది. విజయేంద్ర రాధ వైపు చూడటం, రాధ విజయేంద్ర గారిని చూసి కళ్ళతోనే పలకరించి అక్కడి నుండి వెళ్ళటం అది అంతా కార్తీక్ గమనించాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి? ఇద్దరూ మాట్లాడుకోవటం కూడా మాట్లాడుకోలేదు. కానీ కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. ఎందుకలా అని ఆలోచించాడు కార్తీక్. కానీ తనకి ఏమీ అర్థం కాలేదు. అందరూ వెళ్ళిపోయారు. జగదీష్, కార్తీక్, క్రిష్, రాధ మాత్రమే ఉన్నారు. సార్, మీరు మార్నింగ్ నుండి వాటర్ కూడా తాగలేదు. అన్నం తిందురు గాని రండి అని పిలిచింది రాధ. మీరు వెళ్ళి తినండి, నాకు వద్దు అన్నాడు క్రిష్. సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. తినను అనగానే అలా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తను అలా వదిలిపెట్టి వెళ్ళే టైపు కాదే అని ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఆలోచనలకు బ్రేక్ చేస్తూ రాధ ప్లేట్‌లో రైస్ పెట్టుకొని క్రిష్ దగ్గరికి తీసుకొని వచ్చింది. నాకు వద్దన్నాను కదా! ముందు మీరు తినేయండి అన్నాడు క్రిష్. ముందు మీరు తినండి సార్ అంటూ రాధ క్రిష్‌కి తినిపించింది. రాధ తినిపిస్తున్నంత సేపు సైలెంట్‌గా తింటూ ఉన్నాడు క్రిష్. మళ్ళీ రాధ ఒకటే అయిపోతుంది అని కార్తీక్ రాధ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. క్రిష్‌కి తినిపించిన తర్వాత మనం కూడా తిందాం రా రాధ అన్నాడు కార్తీక్. సరే అని తల ఊపి తాను కూడా తినటానికి వెళ్ళింది. ఒక్కడివే ఏం కూర్చుంటావురా? రా నువ్వు కూడా రా అన్నాడు కార్తీక్. సరే అని వాళ్ళతో పాటు వెళ్ళాడు క్రిష్. ఇద్దరూ తింటూ ఉంటే క్రిష్ వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇద్దరూ తినేశారు. రాధ క్రిష్‌కి తినిపిస్తున్నప్పుడే జగదీష్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. క్రిష్‌ని చూసి కూడా పట్టించుకోలేదు. తినడం అయిపోయాక ముగ్గురు కూర్చొని మాట్లాడుతూ ఉంటే నేను రేపు మా రూమ్‌కి వెళ్ళిపోతాను అంది రాధ. రాధ అలా వెళ్తాను అనడం కార్తీక్‌కి నచ్చలేదు. కానీ వెళ్ళకుండా ఆపలేడు. కాబట్టి సైలెంట్‌గా ఉండిపోయాడు. క్రిష్ ఏదైనా అంటాడేమో అని వెయిట్ చేశాడు కార్తీక్. కానీ క్రిష్ కూడా ఏమీ మాట్లాడకపోవటంతో సైలెంట్‌గా ఉండిపోయాడు. మానస్ నిత్యకి కాల్ చేశాడు. చెప్పు మానస్ అంది నిత్య. నిత్య నువ్వు ఫ్రీగానే ఉన్నావా అన్నాడు మానస్. ఫ్రీగానే ఉన్నాను అంది నిత్య. ఒకసారి కలుద్దామా అన్నాడు మానస్. సరే కలుద్దాం అంటుంది నిత్య. ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరూ తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ మానస్‌కి నిత్యని టచ్ చేయాలి అనిపిస్తుంది. కానీ టచ్ చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతూ ఉంటాడు. నిత్య అది ఏమీ పట్టించుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ తినుకుంటూ ఉంటుంది. నిత్య వాటర్ తాగుదామని తీసుకుంటూ మానస్ హ్యాండ్ వైపు చూస్తుంది. హ్యాండ్ టేబుల్‌పై ఉంటుంది. షేక్ అవుతూ ఉంటుంది. ఏమైంది మానస్? ఎందుకలా కంగారు పడుతున్నావు? అంటుంది నిత్య. నేనా? కంగారునా? అదేం లేదు అంటాడు మానస్. ఆర్ యూ ష్యూర్? అంటుంది నిత్య. ఆ అంటాడు మానస్.